తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా మొత్తం అతలాకుతలమైంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలోని జిల్లా కేంద్రంతో పాటు మనబోలు, గూడూరు, సైదాపురము, రాపూరు ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో ఈ ప్రాంతం మొత్తం పంట నష్టం జరగడం జరిగింది. కొన్ని గ్రామాలకైతే రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని మనబోలు మండలం బద్దవోలు వద్ద సుమారు ఒక 5 గ్రామాలకు మొత్తం గ్రామాల చుట్టూ మొత్తం వరద నీరు చేరిపోవడంతో కనీసం ఆ మొత్తం రాకపోకలు కూడా స్తంభించిపోవడం జరిగింది. కొన్ని 1-2 గ్రామాల్లో మినహా అంటే ట్రాక్టర్ల మీద నీళ్ళలో వస్తున్నాం మనం చూస్తున్నాము. ఈ ప్రాంతాల్లోనే మొత్తం ఒక 5 గ్రామాలు ఉండేవి. బద్దవోలు, అదేవిధంగా వెంకన్నపాలెం తదితర ఇంకా మరో 4-5 గ్రామాలు ఉండేవి. ఈ గ్రామాల్లో చుట్టూ పెద్ద ఎత్తున అంటే ఈ మొత్తం పొలాలు అయితే కేవలం ఇవి ఒక చెరువు మాదిరిగా ఒక సముద్రం మాదిరిగా తలపిస్తున్న దృశ్యాలు ఇచ్చేస్తాం. ఇది పొరపాటున చెరువు లేదంటే సముద్రం అయితే మాత్రమే కాదు, ఇది మొత్తం పంట పొలాలు మొత్తం నీటి మునగడం జరిగింది. అయితే రైతులు ఇప్పుడిప్పుడే వరి నాట్లు నాటుతున్నారు. మొత్తం పూర్తిగా వందలాది ఎకరాలు నీట మునగడం జరిగింది. ప్రస్తుతము ఈ పరిస్థితిలో ఇక్కడ అధికారులు కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే జరిగింది. సుమారు 5 గ్రామాలు మొత్తం రాకపోకలు కూడా స్తంభించడం జరిగింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. సహాయక చర్యలు చేపట్టమని కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.